పెట్రోల్ కారు, డీజిల్ కారు, ఎలక్ట్రిక్ కారు. పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ వాహనం ధర ఎక్కువగా ఉంటుంది. డీజిల్ కారు ధర కన్నా ఎలక్ట్రిక్ వాహనం ధర మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాన్ని సాధారణ వినియోగదారులు కొనుగోలు చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి టాటా కంపెనీ నుంచి నాక్సాన్ కారును పరిశీలిస్తే పెట్రోల్ బేస్ మోడల్ ధర 8 లక్షలు ఉంటుంది. డీజిల్ బేస్ వేరియంట్ 10 లక్షలుగా ఉండగా ఈవీ ఎలక్ట్రిక్ ధర 12.5 లక్షలు ఉంది. అంటే పెట్రోల్ కారుతో పోలిస్తే ఈవీ ధర 4.5 లక్షలు ఎక్కువగా ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో చూస్తే ఈ రెండు కార్ల మధ్య వ్యత్యాసం దాదాపు 5.5 లక్షలు ఉంది. వీటి ప్రకారం తక్కువ దూరం ప్రయాణించే వారికి పెట్రోల్ కారు ఉత్తమం అని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో ఈవీలు కూడా తక్కువ ధరకే లభించే అవకాశాలు ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు మరి పెట్రోల్, డీజిల్, కరెంటు ఈవీ మరి అవి కిలోమీటర్కు మైలేజీ రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎంత ఖర్చు వస్తుంది, అదే ఏడాది వస్తుంది. డిపాజిట్ గురించి ఇది ఒక అంచనాగా ఉదాహరణగా ఒక పట్టిక కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా అదనపు ఖర్చులు ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సర్వీసింగ్, ఆయిల్ చేంజ్ ఖర్చులు ఎలక్ట్రిక్ కార్లలో చాలా తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్స్, సబ్సిడీలను అందిస్తుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో ఈ ప్రయోజనం పొందలేరు. పెట్రోల్ వర్షన్ తక్కువ ఖరీదు కాబట్టి బీమా ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. బీమా విషయంలో ఈవీల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 5 ఏళ్లలో మొత్తం నిర్వహణ ఖర్చులను కలిపి చూసుకుంటే పెట్రోల్ కారుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ రీప్లేస్ చేయాలంటే దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల ఖర్చు అవుతుంది బ్యాటరీ రీప్లేస్మెంట్. ఈవీలకు బ్యాటరీ ఛార్జ్ చేయడానికి సపరేట్గా ఛార్జింగ్ పాయింట్ను ఏర్పాటు చేసుకోవాలి. రిపేర్ వచ్చినప్పుడు ఎక్కువే ఖర్చు అవుతుంది. విడి భాగాలు ఎక్కువ ధర ఉంటాయట. ఇవన్నీ కూడా మనం వేటు న్యూస్ నుంచి తీసుకున్నది.